కాంగ్రెస్ కు రాజీనామా చేశారు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా కొందరు ఆ సంతోషం లేకుండా చేశారని ఆరోపించారు. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ప్రభుత్వం పార్టీ స్పందించిన తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పే ముందు జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జీవన్ రెడ్డి. కొందరు పార్టీలో మానసిక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేసిన తనకు తీరని అవమానం జరిగిందని తెలుపుతూ రాజీనామా లేఖను విడుదల చేశారు. తాను పార్టీని వీడేందుకు కారణాలను వివరిస్తూ 4 పేజీల లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు జీవన్ రెడ్డి. కొందరు నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్న సంతోషం కూడా లేకుండా చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. హైకమాండ్ తీరు, పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను తీసుకున్న కారణంగానే మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో కార్యకర్తలకు ఇష్టం లేకున్నా ఎమ్మెల్యేను చేర్చుకున్నారని విమర్శించారు. తన అనుచరులు కూడా పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిందో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే మన కార్యకర్త మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. అవన్నీ కూడా మేము దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలనే భావనతోని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులు చేర్చుకోవడం జరిగింది. తన ప్రధాన అనుచరుడు మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యపై ప్రభుత్వం, పార్టీ స్పందించిన తీరు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని, తనను నమ్ముకున్న కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల్ల నియము. మీ గౌరవాన్ని నిలబెడతాము, మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. These are the assurances word given by కేసీ వేణుగోపాల్. ఎవరైనా ఏదైతుందో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయి కింది స్థాయి కార్యకర్తలకు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగారు జీవన్ రెడ్డి. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎన్నికయ్యారు జీవన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఓసారి ఎమ్మెల్సీగా చేశారు. జీవన్ రెడ్డిపై గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగుతుండటం తట్టుకోలేకపోయారు. చివరికి పార్టీ వీడారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వైపు చూస్తారా, బీజేపీలోకి వెళతారా అనేది తేలాల్సి ఉంది.